ఓకే, స్టార్ట్ చేసేద్దాం Q&A. దేవన్ గారు జాయిన్ అవుతారు, ఈ లోపు మనం స్టార్ట్ చేసేద్దాం. ధన్య గారు, ధన్య గారు హాయ్, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. ఓకే, ఇప్పటి వరకు అంటే కెరీర్ స్టార్ట్ చేసి ఒక 15 years అవుతుంది అంతే కదా? 7th సెన్స్. సో అంటే మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు అటు అన్ని లాంగ్వేజెస్లో కూడా. బట్ అంటే యాజ్ ఎ పర్సనల్గా మీరు అనుకున్నట్టు నాకు ఇంకా 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 మంచి బ్రేక్ రావాలి, నేను ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి, మిగతా కొంతమందితో కంపేర్ చేసుకుంటే ఇంకెక్కడైనా కొంచెం బ్యాక్ ఉన్నానేమో అని అనుకుంటున్నారా? అదేమైనా థింక్ చేసి? స్టార్టింగ్లో ఆల్మోస్ట్ చాలా కంపారిజన్స్, చాలా లోగా ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకు ఎందుకు అని. బట్ మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడూ బ్లేమ్ చేయలేమండి. అది మేము మనకి పెట్టుకున్న కొన్ని రెస్ట్రిక్షన్స్ కానీ, కొన్ని బౌండరీస్ కానీ, మేబీ కొన్ని నా మిస్టేక్స్ కూడా అయి ఉండొచ్చు. చాలా చాలా రాంగ్ చాయిసెస్, తెలీదు నాకు అది ఏంటి అని. బట్ హోల్ బ్లేమ్ గోస్ టు మీ. అంటే బ్లేమ్ కాదు, ఇప్పుడు నేను కొన్ని ఐ కమ్ విత్ మై ఓన్ రెస్ట్రిక్షన్స్. మేబీ కొన్నిసార్లు ఎక్కువ గ్లామరస్ రోల్స్, గ్లామరస్ ఆపర్చునిటీస్ వచ్చేవి, అది వద్దనుకున్నాను, ఆ టైంకి సరిగా అనిపించలేదు. మేబీ ఎక్స్ట్రీమ్ ఇంటిమసీ సీన్స్ కొన్ని రోల్స్ వచ్చాయి, అది కూడా వద్దనుకున్నాను. సో ఇలాంటి నా మీద నేను పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్ వల్ల కొన్ని ఆపర్చునిటీస్ పోయింది. బట్ ఇట్స్ ఓకే అనుకున్నాను. ఫర్ మీ మై సక్సెస్ ఇస్, అదే ఆ రోజు చెప్పాను, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి, ఒక బ్యాంకర్ ఫాదర్, ఒక హౌస్ వైఫ్ మదర్, ఒక ట్రెడిషనల్ చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి నేను ఫైట్ చేసుకొని సినిమాలు చేయాలి, నాకు యాక్టింగ్ మీద ప్యాషన్ ఉందని చాలా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి చిన్న క్యారెక్టర్స్ చేస్తూ నన్ను చాలా సినిమాల్లో చూసి నాకు హీరోయిన్ ఛాన్సెస్ ఇచ్చి ఈ రోజు ఇక్కడ ఈ పోస్టర్లో ఉన్నానంటే నాకు అది సక్సెస్ అని. అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు నేను ఇప్పటి వరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాను అని అన్నారు. బట్ ఇప్పుడు ట్రైలర్ చూస్తే వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసారేమో అనిపిస్తుంది, చాలా మాస్గా. నాకు ఓకే, ఇది స్క్రిప్ట్కి ఇది ఖచ్చితంగా అవసరం రా అని అనుకునే ఒక ఇంతలో నేను చేస్తా. ఇట్ అబ్సల్యూట్లీ డిమాండ్స్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కాంట్రాస్ట్ ఉంది కదా, ఆ చీర కట్టుకున్న ఒక పాస్ట్ జన్మలో ఉన్న ఒక లుక్కి ఈ అమ్మాయికి మీకు ఏదో స్ట్రాంగ్గా ఒక కాంట్రాస్ట్ కనిపించాలి అంటే డైరెక్టర్ ఒక విజన్ పెట్టుకొని ఉంటాడు. సో అది చేశాను అంతే. అంటే 2 characters. అంటే ఇక్కడ మాకు ట్రైలర్ చూసి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న జన్మలో అబ్బాయి మీ వెంటబడుతుంటే వద్దంటున్నారు, బట్ ఆ జన్మలో మీరే ఆయన్ని ప్రేమిస్తున్నట్టయితే వెరీ గుడ్. సో చాలా ఈ 2 వేరియేషన్స్ చాలా డిఫికల్ట్. సో ఎలాగా ఏంటి? అది నాకు పెద్ద గిఫ్ట్. నన్ను ఎవరు ఒకటే లెన్స్ లో, ఏ డైరెక్టర్ కూడా ఈ అమ్మాయి ఇలా చేసిందా సో 10 సినిమాలు ఇలానే చేపిద్దామని ఎవ్వరు అనుకోలేదు. ఇంతకు ముందు నేను చేసిన బాపు సినిమా కానీ, హత్య కానీ నుంచి, నేను శైలజ నుంచి, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ అండి. సో నన్ను ఓన్లీ 1 క్యారెక్టర్లో చూస్తూ అలా స్టీరియో టైప్ ఏ డైరెక్టర్ కూడా చేయలేదు. సో అమ్మాయిలో ఏదో పొటెన్షియల్ ఉంది, అది మనం యూజ్ చేసుకోవాలి అని, అది ట్యాప్ చేసుకోవాలి అని అనుకున్న చాలా డైరెక్టర్స్కి థ్యాంక్స్. సో ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. నాకు చాలా ఎక్సైట్. ఎంత వేస్తున్నారు వాటి మీద? సార్ మా ధైర్యం ఆడియన్సే సార్. ఆడియన్స్ సినిమా బాగుంటే ఎంత పెద్ద సినిమానా, ఎంత చిన్న సినిమానా, ఎన్ని సినిమాలు లాంచ్ అవుతున్నాయి అనేది దే డోంట్ కేర్ అండి. అన్నిటినీ బాగా ఆదరిస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నాకంటే ఇవాళ స్టోరీ రైటర్ ఫార్మాట్ జెడ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ కృష్ణలీల మా ఆయన టైం మాకు ఇచ్చి మాతో సపోర్ట్ చేస్తా, ఆయన సపోర్ట్ వల్ల మేము ఈరోజు ఇంత కాంపిటీషన్లో కూడా November 7th మేము రాగలుగుతున్నాం అండి. ఎలా అంటే, సార్ ఎందుకు సార్ మనం ఫస్ట్ వెళ్తున్నాం కదా సార్, ఎవరు లేనప్పుడు ఏదైనా ఒక సినిమా వచ్చినప్పుడు అవుదామా సార్ అంటే, ఆయన కథ మీద, ఆయన పెన్ మీద ఆయనకి ఎంత నమ్మకం అంటే,
ఆడియన్స్ మీద ఎంతైతే ఆయన బిలీవ్ చేశారో ఆయన పెన్నెని కూడా అంతే బిలీవ్ చేశారు. పర్లేదు మన కంటెంట్ నమ్మాము, కదే నాయకుడు అని చెప్పి హీ కేమ్ ఫార్వర్డ్ అండి వితౌట్ క్యాలిక్యులేషన్స్. అది ఏదైనా కూడా ఓటీటీనా లేదంటే శాటిలైట్లా హీ డోంట్ కేర్, హీ వాంట్స్ హిజ్ ప్యాషన్ టు కమ్ ఆన్ టు ద స్క్రీన్ అండి. జడ్జి గారు, ఈ కథ కంటే స్ఫూర్తి ఏంటండి ఈ కథ రాయడానికి మీకు జడ్జిగా? అలాగే ట్రైలర్లో ఆయన కోర్టుకు వచ్చి ఏదో ప్రపోజ్ చేస్తాడు ప్రేమని, అదేమైనా మీకు జడ్జిగా మీకేమైనా రియల్ లైఫ్లో తారసపడిందా ఏంటి? అలాంటిది అంటే ఫస్ట్ టైం చూడడం అట్లా? యాక్చువల్గా సార్ ఒక మేబీ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఉన్నారు సార్ ఒక టైంలో. వారు ఉన్నప్పుడు వరంగల్లో ఒక ఎపిసోడ్ జరిగింది సార్. యాసిడ్ దాడితో అమ్మాయికి ఏదో ప్రపోజ్ చేస్తే అది చిన్న పెట్టి కేసు అయ్యి తర్వాత పోలీసు వాళ్ళు లైట్గా దాన్ని తీసుకున్నారని చెప్పో వాడు అమ్మాయి రెఫ్యూజ్ చేస్తుందని యాసిడ్ పోసి చంపేస్తారు, ఏదో అవుతుంది. తర్వాత దే సఫర్డ్ సమ్ ఎన్కౌంటర్. దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. ఇక్కడ 2 సిచ్యువేషన్స్ చెప్తుంది మనకి ఈ ఎపిసోడ్. ఒక పర్టికులర్ ఏజ్లో ఎనీ హ్యూమన్ బీయింగ్కి ఈ హార్ట్లోంచి ఒక ఫీలింగ్ క్రియేట్ అవ్వడం అనేది క్వైట్ న్యాచురల్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అన్యూజువల్. దానికి మనకు స్కూల్స్లో కాలేజెస్లో ఆ ఫీలింగ్కి రెస్పాన్స్ అనేది ఏ బుక్లో రాసలేదు అసలు. మనిషి మైండ్ బట్టి ఒకలా రెస్పాండ్ అవుతాడు. బట్ వాట్ షుడ్ బి ద మోస్ట్ ఐడియల్ అండ్ యాక్సెప్టబుల్ వే ఆఫ్ ఏ రెస్పాన్స్ ఈజ్ ఎ క్వశ్చన్. ఇంత పెద్ద సిస్టమ్ క్రియేట్ చేసి ఒక ఫీలింగ్ వస్తే నువ్వు ఒక వెన్యూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఇంత డేంజరస్గా ఉంటాయని చెప్పేది నేను చెప్పిన ఇందాక ఆ వరంగల్ ఎపిసోడ్, యాసిడ్ ఎపిసోడ్. అబ్బాయి ఫీలింగ్ తప్పు కాదు, కానీ వాడు రెస్పాన్స్ తప్పు. సో ఆ రెస్పాన్స్ ఎలా ఉంటే కరెక్ట్ అనే ఒక ఒపీనియన్తో రాసిన స్టోరీ ఇదంతే. ఐ క్లియర్ సార్? అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం జాబ్ రిజైన్డ్, నౌ ఐఎమ్ ప్రాక్టీసింగ్ సార్. I was a district judge for some time. Now I resigned. Now I'm practicing as an High Court advocate. Okay. ధన్య గారు ఇక్కడ. హాయ్. ట్రైలర్ చాలా బాగుంది. బట్ ఇప్పటివరకు మిమ్మల్ని డిఫరెంట్ షేడ్స్లో చూసాము. అండ్ లైక్ యాజ్ యూ మెన్షన్, అంటే ఫస్ట్ చూసిన క్యారెక్టర్ కాకుండా స్టీరియో టైప్ క్యారెక్టర్స్ మీకు రావట్లేదని చెప్పేసి. బట్ ఎప్పుడైనా సరే అంటే లైక్ ఒక నెగటివ్ క్యారెక్టర్ లాంటిది అలాంటివి ఎప్పుడైనా చేయాలని అనిపించింది? బికాస్ నాకేమనిపించింది అంటే ఇప్పుడు ఈ ట్రైలర్లో చూసిన తర్వాత ఒక పవర్ఫుల్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ కానీ నెగటివ్ క్యారెక్టర్ చాలా బాగుంటుందని. ఐ హోప్ దిస్ క్లిప్ గెట్స్ వైరల్ అండ్ డైరెక్టర్స్ చూస్తారనుకుంటాను. బట్ అది నా కోరిక యాక్చువల్లీ. ఒక యాక్టర్గా మనం అన్ని రోల్స్ చేయాలి, దానికి జస్టిస్ చేయాలి. సో ఇట్స్ లైక్ అ వెరీ బిగ్, నాకు ఒక ఆశ అంటే ఒక యాంటాగనిస్ట్ రోల్ చేయాలనేది, ఇంకా ఒక దేవుడు రోల్ చేయాలి, ఒక అమ్మవారి గెటప్లో చేయాలి అనేది, అండ్ ఒక బయోపిక్ చేయాలి అనేది నాకు ఒక పెద్ద కోరిక ఉండే. బట్ ఐ హోప్ త్రూ యూ వన్ ఆఫ్ దిస్ విల్ కమ్ ట్రూ. డెఫినెట్లీ ఎప్పుడొకప్పుడు చేయాలని కోరుకుంటున్నా. దేవన్ గారు. హాయ్ అండి. సో డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ దట్ టు ఒక అంటే లైక్ దీనికి ఇలాంటి స్టోరీస్కి స్క్రీన్ ప్లే అన్నది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో దానికోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? బికాస్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఒకటేసారి చేయాలని అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో దాని మీద ఎలాంటి? యాక్చువల్గా ఏ ప్రికాషన్స్ తీసుకోలేదండి. ఓన్లీ కథనే మేము హానెస్ట్గా నమ్మేవాడిని. అసలు కథ ఎంత స్పాన్ ఉంటుంది అంటే యూ విల్ బి అమేజ్డ్ అనమాట. అంటే ఈ టైంలో ఇలాంటి ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ చేయటం అనేది ఒక లక్. ఇంత పెద్ద స్పాన్ ఉన్న కథని ఐ హ్యావ్ నో బ్యాక్గ్రౌండ్. నేను నా వెనకాల ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఏ క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రొడ్యూసర్ జ్యోత్స్న గారైనా స్టోరీ రైటర్ గారైనా ఇంత పెద్ద స్పాన్ ఉన్న కథని ఒక ఆపర్చునిటీ, బిగ్ ఆపర్చునిటీ, ఈ కథ మీదే, ఇది ఇందులో మీరైతేనే చేయగలరు అని ఒక ఆపర్చునిటీ విత్ నో బ్యాక్గ్రౌండ్ వస్తే హౌ కెన్ వీ లూజ్ ఇట్? అండ్ ఫస్ట్ ఆపర్చునిటీ యాక్సెప్ట్ చేశాను. తర్వాత దీన్ని ఎలా చేయాలని చెప్పి ప్రతిరోజు వర్క్ చేసాము. టుడే వీఆర్ హియర్.
ఓకే, అంటే బేసికల్గా ఈ కాన్సెప్ట్ బేస్డే, అంటే లైక్ పూర్వజన్మలో రిలేషన్ ఉన్న బేస్డే చాలా మూవీస్ వచ్చినాయి. చూపించే విధానం వేరే అయ్యి ఉండొచ్చు, బట్ చాలా స్టోరీస్ వచ్చినాయి. ఆ ట్రైలర్ చూస్తే చాలా మంది అనుకుంటారు రెగ్యులర్ జానర్ అనే కదా, రెగ్యులర్ స్టోరీయే కదా అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? బికాజ్ నాకు చూసినప్పుడు ఓకే సంథింగ్ ఈజ్ దేర్ ఉంటుంది అని అనిపించింది, బట్ యాజ్ అ కామన్ ఆడియన్గా రెగ్యులర్గా ఉండేదే కదా. బికాస్ చాలా మూవీస్ వచ్చినాయి, మీరు కూడా చూసుంటే. అంటే లైక్ మీరు నాకు తెలిసి ఒక షార్ట్ కూడా పెట్టారు, ఫ్లాష్ బ్యాక్లో కరెంట్ జనరేషన్లో ఉన్న క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళేటట్టు పెట్టారు. సో అలాంటి కంటెంట్ కూడా ఉంది కాబట్టి వాట్ యూ వాంట్ టు సే అబౌట్? ప్రీవియస్లీ కూడా వచ్చినాయి కదా చాలా మూవీస్. మేడం సార్ ప్లీజ్. యువర్ క్వశ్చన్ ఈజ్ వెరీ రైట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ ఫిల్మ్స్ అండ్ దిస్ ఫిల్మ్? సో ఫార్ యాజ్ ఫీలింగ్ రావటం కామన్, అండ్ ఫీలింగ్కి రెస్పాన్సులు చెప్తూ ఎన్నో సినిమాలు వచ్చినాయి, ఎస్పెషల్లీ గత జన్మ సినిమాలు కూడా. నెంబర్ 1 ఇంటెన్సిటీ డిఫరెంట్, రెస్పాన్స్ డిఫరెన్స్, విచ్ వన్ యూ డిడ్ నాట్ ఫైండ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫిల్మ్ సో ఫార్. అండ్ ఆ రెస్పాన్సు ఏ టైప్లో ఉంటే దట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ అనేది థీమ్. Am I clear, madam? Yes. What could be that you should watch in the film? That's all. ధన్య గారు, సో ఇక్కడ హాయ్ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్ చూసుకుంటే చాలా షేడ్స్ కనిపిస్తున్నాయి. అంటే చాలా మంచిగా ఉన్నారు, అట్ ద సేమ్ టైం చాలా మాస్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం నాటి అమ్మాయిగా కూడా ఉన్నారు. అయితే ఈ క్యారెక్టరైజేషన్ ఒప్పుకోవడానికి ఇన్ని షేడ్స్ ఉన్నాయి అని ఒప్పుకున్నారా, లేదంటే రెమ్యునరేషన్ బాగా ఇచ్చారా? రెండు, ఆనెస్ట్గా చెప్పాలంటే రెండు. అలా కలిసి రావడం చాలా రేర్. ఇఫ్ యూ గెట్ అ గ్రేట్ క్యారెక్టర్ సమ్ టైమ్స్ రెమ్యునరేషన్ రాకపోవచ్చు, లేకపోతే వీ డూ సమ్ ఫిల్మ్స్ ఫర్ లైక్ గుడ్ రెమ్యునరేషన్. బట్ ఇదేదో నాకు బోనస్ జాక్పాట్ అయినట్టు ఐ ఫెల్ట్. ఎందుకంటే నిజంగా నాకు ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ చేయాలి అనేది నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు చేయలేదు యాక్చువల్లీ. నా ఫిల్మ్స్ చూస్తే అలా నేను ఐ హ్యావ్ నాట్ డన్ అన్ ఇంటెన్స్ లవ్ స్టోరీ, అండ్ నాకు చేయాలని చాలా ఇష్టం. యూత్కి మంచిగా కనెక్ట్ అయ్యే ఒక మోస్ట్ ఫేవరెట్ జానరా అంటే లవ్ స్టోరీ అనే నేను నమ్ముతాను. సో అలాంటి ఒక ఆపర్చునిటీ దొరికి అందులో నీ టాలెంట్ని కావాలని పర్ఫార్మెన్స్కి స్కోప్ ఇచ్చి అండ్ మంచి రెమ్యూనరేషన్ ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. దేవాన్ గారితో వర్కింగ్ ఎలా ఉంది మీకు? అండ్ లైక్ హీఈస్ అ డైరెక్టర్ అండ్ హీఈస్ యాక్టర్ కదా, విచ్ పోర్షన్ మీకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది? బోత్, బట్ ఫస్ట్ నేను తను ఆయన డైరెక్ట్ చేయగలుగుతాడా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండే. నరేషన్ ఏదో సూపర్బ్గా చేశారు ఆయన. డైరెక్షన్ తెలియదు కదా మనకి, ఇంతకు ముందు చూడలేదు కాబట్టి. బట్ ఐ జస్ట్ వెంట్ విత్ బ్లైండ్ ఫెయిత్. కొన్ని బ్లైండ్ ఫెయిత్తో మనం వెళ్ళాల్సిందే, బికాజ్ అలా అనుకుంటుంటే నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు దిల్ రాజు గారు సీతమ్మ వాకిల్లో నన్ను ఎందుకు పిలవాలి? ఐ వాజ్ జీరో, అప్పుడు ఏం తెలియదు నాకు. యాక్టింగ్, కెమెరా ముందు యాక్టింగ్ చేయాలని కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. తమిళ్లో ఒక సినిమా చేసి వచ్చాను. సో అలాంటి వాళ్ళు నాకెందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలి అని. సో సమ్ థింగ్స్ ఆర్ జస్ట్ ట్రస్ట్. ఓకే, అమ్మాయి చేయగలుగుతుంది అనే ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఈరోజు నేను ఒక 30-35 ఫిల్మ్స్ చేసి ఈ ఇండస్ట్రీ నాకు ఫుడ్ పెడుతుంది. సో ఆ ఫెయిత్ మీద వెళ్ళాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. దేవాన్ గారు సార్, యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అండి. టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తాను నేనైతే, యాక్టర్, డైరెక్టర్. అండ్ ఇందులో మీరు చూసుకుంటే ట్రైలర్